ఏమండి, ఈ పోసాని కస్టమర్లు ఏమంటాడంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారితోటి నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని, లోకేష్ గారిని తిట్టమని, లేదంటే వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా ఇష్టం వచ్చినట్టు ఉన్నది నేను మాట్లాడమని ఆయన స్క్రిప్ట్ రాసిచ్చాడు. ఆ స్క్రిప్ట్ నేను యాస్టీజీగా ఫాలో అయ్యాను. దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి వైరల్ చేశాడు అని చెప్పొస్తున్నాడు. ఇది పోసాని చెప్పడం కాదు, ఇది జగమెరిగిన సత్యం. ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇదే జరిగింది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చేసే పని ఏంటంటే, అతని డ్యూటీ పేరుకే ప్రభుత్వ సలహాదారుడు. ఆ నెలవారీ గౌరవవేతనం అందుకోవటం, క్యాబినెట్ హోదా, ఈ రెండే. మిగతా డ్యూటీ ఏంటంటే ప్రజాసేవ అనేది ఏమీ లేదు, ప్రభుత్వానికి సలహాలు ఏమీ లేవు. వీళ్ళని ఎలా తిట్టాలి, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, ఈ లోకేష్ని ఎలా తిట్టాలనేది మంచి భూతు పురాణంతో స్క్రిప్ట్ రాయటంలో మాత్రం సిద్ధహస్తుడు. సాక్షి పత్రికలో బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేసి మరి జర్నలిజం ఓనమాలు ఏం నేర్చుకున్నాడో ఏంటో తెలియదు, కానీ చక్కగా వీళ్ళు ఎలా తిట్టాలో చక్కగా రాయటంలో మటుకు మాత్రం ప్రావీణ్యుడండి నిజంగా. అలా రాసేసి ఇచ్చేయటం పోసానికి ఒక్కటే కాదు, పోసానికి, కొడాలానికి, వల్లభనేని వంశీకి, వీళ్ళందరికీ కూడా. ఎవరైనా కొత్తగా వైసీపీలోకి వచ్చాడు, బాగా మాట్లాడతాడు, ఆ కెమెరా ముందు ఎటువంటి జంకు బెంకు లేకుండా మాట్లాడతాడంటే చాలా, ఆడికి కూడా స్కిప్ వెళ్ళిపోయింది. గ్రూప్ ఒకటి పెట్టి ఆ గ్రూప్లో షేర్ చేసేవారట ఆ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని ఎవరో బాగా చదివితే వాడికే పదవులు, వాడికే జగన్ దగ్గర నుంచి తాయిలాలు, లేకపోతే ఇంకా ఆ పార్టీలో వాడికి స్థానం లేదు. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. అది పోసాని బుద్ధి ఏమైపోయిందండి అంటే, ఇతను ఎఫ్టీసీ చైర్మన్ పదవి ఉంది కదా, ఆ పదవిని కాపాడుకోవడం కోసం గడ్డి తినేటివేనా? అతను స్క్రిప్ట్ ఏదో రాసిచ్చేస్తాడు, ఎవరినో తిట్టేస్తాడా? అందులో నిజమెంత, అబద్ధం ఎంత, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇతనికి తెలియదా? పవన్ కళ్యాణ్ ఇతనితో పాటు, అంటే ఇతను కాకపోయినా ఒక అగ్రస్థాయి, ఇతను ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఒక అగ్రస్థాయి కథానాయకుడు. గతంలో చిరంజీవితోటి ఇతను మంచి ర్యాపోర్ట్ పెట్టినటువంటి వ్యక్తి పోసాని. మెగా ఫ్యామిలీ అంటే ఏంటో, వాళ్ళ నీతి నిజాయితీ ఏంటో, వాళ్ళ సాంప్రదాయం ఏంటో, ఇవన్నీ పోసానికి బాగా తెలుసు. అది తెలిసినప్పుడు వాళ్ళు రాయమంటే